చేసుకుంటున్నాం. సుపరిపాలన తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆసిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1,000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3,000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. 2 మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్ గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6 లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ
నమస్కారాలు. ఎగ్జాక్ట్గా ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడుపడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను, ఆ డైరెక్షన్లో ముందుకు పోయాను. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి, సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి, అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే, వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం, జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు, అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన
తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివేటువంటి 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ, 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు. ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మందికి 4 పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు. నిన్నే జపాన్లో చూసాం, 9 మిలియన్ హౌసెస్ ఆర్ వేకెంట్. ఇంకొక పక్కన ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం, రెండోది ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తున్నాయి. మన భారతదేశం మీరు చూస్తే 146 కోట్ల జనాభా, చైనా 130 కంటే తక్కువ ఉంది. అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు. 2.1 ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్, అది 1.9కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అయితే 1.5 ఆ ప్రాంతంకి వచ్చేసాం. సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితిలోకి వచ్చాం. అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం. 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. అందులో 2వ స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ, అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నిటి కూడా నిర్ణయాలు చేస్తున్నాం. అందులో ఇది ఒక మేజర్. చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది. ఈరోజు చదివించడమే కాదు, వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికి కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళు ఇచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000. వ్యత్యాసం 6,500. తల్లికి వందనం నేను చెప్పాను, అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. దీపం 3 సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా, మేమిచ్చింది మత్స్యకారుల సేవలో మొత్తం 1,29,178 మందికి ఇచ్చాం. 259 కోట్లు. వాళ్ళు ఇచ్చింది 1,09,231 109 కోట్లు. వ్యత్యాసం 150 కోట్లు అదనం. 19,947 మంది అదనంగా ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా, ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం 21,630 కోట్లు సంవత్సరానికి. మేము ఇప్పటికి ఇచ్చింది 34,000 కోట్లు ఒక్క సంవత్సరంలో. వ్యత్యాసం 12,370 కోట్లు. అంటే బటన్ నొక్కుతున్నా సమీక్షేమి ఇవ్వడని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి. ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు, విధ్వంసం చేశారు. అభివృద్ధి అనేది ఎక్కడ కనపడే పరిస్థితి లేదు. కడాన ఏ పరిస్థితికి వచ్చామంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రొహిబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని, హాస్పిటల్స్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. నెలవారీగా జీతాలు ఇవ్వాల, పెన్షన్లు ఇవ్వాల, రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం 94 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో 94 కూడా డీఫంక్ట్ చేసిన ఘనత. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికొచ్చాయి, అస్తవ్యస్తమైపోవడానికి పనికొచ్చాయి. ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం 204 పెట్టాం. 2 కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. 4 కోట్ల భోజనాలు. 21 టెంపుల్స్లో అన్నప్రసాదం ఉచితంగా పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం. ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు. అదే మరిగా మేము దీంట్లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను అనేకసార్లు చెప్పాను, వీలైనంత వరకు అన్ని కూడా మేము అనుకున్నట్టుని చేస్తూనే ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8,50,000 మందికి ఉద్యోగాలు, ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ వర్కౌట్ చేస్తున్నారు. అదే మరిగా వారికి నిరుద్యోగ భృతి కూడా, అంటే ఈ 2 లింక్ చేసి ఏ విధంగా చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా చేసేపోవాలనో అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని P4కి లింక్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం.
ఇంకా పేదరికం ఉంది, పేదరికంలో నిరుపేదలున్నారు. అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి తేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. ఫస్ట్ ఫేజ్ జీరో పావర్టీ, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు. అందులో భాగంగా ఆడబిడ్డ అనేది P4కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. అల్టిమేట్గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క, అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి రెండు ప్యారలల్గా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసుల మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి, నేను ఎప్పుడూ నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు, చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఇబ్బందులున్నాయి, ఆ రోజు కూడా చెప్పా. కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం. కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి, డ్రగ్స్, అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు. అది అతనికి ఒక అబ్సెషన్, అంతే, పిచ్చిపడుతుంది. అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి, వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడతా. ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం. కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవడానికి చేస్తాం. సాయంత్రం మీటింగ్ ఉంది, అక్కడ సమీక్ష చేసుకుంటాం. అక్కడ మీరందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది జీవో ఇష్యూ. ఇప్పుడు నేను జీవోలు లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలి, మీది కాదు, మేము డబ్బులు ఇచ్చేది మేము, మీరు కాదు. మీరు అమలు చేసేది మీరు. దీంతోనే అయిపోలేదు. ఎడ్యుకేషన్లో మీరు నాలెడ్జ్ హబ్కు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. పిల్లల్లో ఆ పట్టుదల రావాలి. దానికోసం వర్కౌట్ చేయండి. మీరు భారతదేశ చరిత్రలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే 34,000 కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రాంకి ఇచ్చే ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇచ్చేది కాదు, ఇచ్చింది. 24-25కి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చాం.
నేను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని బకాయిలతో సహా ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి ఈరోజు చరిత్రలో మీరు చూస్తే 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచాం, విడతలు కాదు. సంవత్సరం నేను పెంచుకుంటూ పోతాను కాదు, ఒకేసారి పెంచడం. 2, 500 రూపాయల నుంచి 3,000 రూపాయలు దివ్యాంగులకు చేశాను. 3,000 నుంచి 6,000 చేశాను. అంటే ఎన్ని రెట్లు? 12 రెట్లు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కిడ్నీ పేషెంట్స్, లేకపోతే కొంతమంది బాగా డిఫంక్ట్ అయిన వాళ్ళందరికీ 10,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000, అంటే 1,80,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇది నేను అడుగుతున్నా విజ్ఞులందరినీ. రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా? దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. అందుకే ఒక సాటిస్ఫాక్షన్. పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదలు తారీఖున ఇంటింటికెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో, నరేగా పనులు చేసుకుంటే అక్కడ, బంధువులింట్లో వీళ్ళకి ఇవ్వడం, ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ కూడా తీసుకుపోవడం. అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది. ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు, అది లేకపోతే కాదని. ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం. ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా IVRS పంపించి సాటిస్ఫాక్షన్ 85 నుంచి 90%. ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు, కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం. ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి, గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ముందు రోజు ఇస్తున్నాం. సెలవు అయితే 1 డే ముందు. ఎప్పుడో జరిగాయండి ఇవన్నీ. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం. మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు 10,000 కోట్లు, 67 లక్షల మంది పిల్లలకి. అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులనేదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరికం నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి. దాన్ని కూడా గైడ్ చేస్తాం. వెల్ఫేర్ అనేది ఎంపవర్మెంట్కి దారితీయాలి. అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు. అలాంటి దానికోసం శ్రీకారం చుడతాం. విల్ వర్క్ ఇట్ అవుట్ హౌ టు గైడ్ దెమ్. Now, can you tell me anywhere in the country, any political party is having this type of background? I am asking straight question. In the country, బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి, కెన్ యూ ఇమాజిన్? దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే నమ్మించి సానుభూతి సంపాదించడానికి కూడా చూశారు కదా మీరు. ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్? ఏంటి మన తెనాలి? ఎవరు వాడు?
రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. వెళ్తావా? మీరు వెళ్తారా? ఎన్ని గుండెలు ఉండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా. ఇంకొక పక్క నిన్న పొగాకు. ఏంటి నీ పని? పొగాకుకు నేను చెప్పాను, ఎవరిచ్చారండి? 12,000 రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాను. మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గోడౌన్స్ కూడా లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతైనా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొనాలని కొంటున్నాం. కొంటే మీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా చేశారా మీరు? బాధ్యత లేకుండా పోయి ఒక 15,000 మందిని ఎసగిపోయి ఇక్కడ ఏం చేశారు? అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను. కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా. మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యు టాకింగ్? మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలా? దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకొక పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా. నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా. గట్టిగా కూడా చెప్తున్నా. ఎన్నోసార్లు చెప్పా, చేసి చూపిస్తా. నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు, కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్. నేను అడుగుతున్నా సమాధానం. నేను 4 పిల్లలకి ఇస్తున్నాను కదా, మీకంటే 3-4 వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా, 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా. ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా. 6,500 కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా. అదే సమయంలో 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా. అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే అక్కడ కొంటున్నాం కదా. కోకో కొన్నాం కదా. మ్యాంగోకు 4 రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా. పొగాకు కొన్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా. ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం. అందరికీ గుణపాఠం ఉంటుంది. రైతు బంధుని చెప్తాను. అందుకే రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు చేస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కు లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్కి కానీ నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు.
అది కూడా చెప్పాను. ఆ ప్లంజ్ ఒకటి, ప్లంజ్ పూల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది, డబ్బులు శాంక్షన్ చేశాం, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమిక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు. రైట్ టైంలో మీకు చెప్తున్నా. ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మనది లోయెస్ట్. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.